సౌందర్య జగదీష్ కన్నడ చిత్రసీమలో ఒక మంచి ప్రముఖుడు, మంచి నిర్మాత కూడా. ఆయనకు అక్కడ మంచి వ్యాపారాలు కూడా ఉన్నాయి. నైట్ పబ్ ఉండేది, ఒక బిల్డర్ కూడా, సినిమా నిర్మాత. అప్పు పప్పు అనే ఒక సినిమా తీసి వాళ్ళ అబ్బాయిని దాంట్లో హీరోగా కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. మస్తు మజా, మాది, చాలా సినిమాలు చేశాడు అఫ్కోర్స్ ఒక నిర్మాతగా. అంటే కొంచెం తెలిసిన వ్యక్తే. ఈయన అనుకోకుండా వాళ్ళ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మొదట ఇది గుండెపోటుతో మరణం అనుకున్నారు, కానీ కాదు, ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోయాడు అని వాళ్ళ ఫ్రెండ్ శ్రేయాస్ చెప్పాడు. అసలు వివరాల్లోకి వెళ్తే మార్నింగ్ ఆయనకు ఆరోగ్యం బాగానే ఉంది అండ్ బిజినెస్ కూడా బాగానే రన్ అవుతుంది, సినిమాలు కూడా బాగానే ఉన్నాయి. బట్ ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని ఫ్రెండ్ శ్రేయాస్ అన్నాడు. కాకపోతే ఇంకో కోణంలో దర్యాప్తు చెప్తే పోలీసులకు తెలిసిన విషయం ఏంటంటే ఈయన మన సౌందర్య జగదీష్కి ఉన్న నైట్ పబ్ ఈ మధ్యకాలంలో వివాదంలో ఇరుక్కుంది. అంటే సరిగా నడవట్ల. రీజన్ లేట్ నైట్ పార్టీలు ఇవన్నిటికీ వాళ్ళకి పర్మిషన్ టెంపరీగా క్యాన్సిల్ అయింది. అంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం, ఇంకేవేవో కొన్ని కారణాలు ఉన్నా కూడా, అండ్ లేదా న్యూసెన్స్ సంథింగ్ అక్కడ గొడవలు వాట్ ఎవర్ ఏదో కారణం చేత దాని లైసెన్స్ టెంపరీగా క్యాన్సిల్ అయింది. సో ఆయన పబ్బులలో, మిగతా పబ్బులలో ఈయన పేరు వాడిది క్యాన్సిల్ అయిందంట అని కొంచెం చులకనగా చూడడం, చీప్గా మాట్లాడుకోవడం లాంటివి చేస్తే మనస్తాపానికి గురయ్యి ఆయన చనిపోయాడు అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. అంటే కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉంటారు, బయట సమాజంలో పరువే కీలకంగా బతుకుతూ ఉంటారు. 10 మంది వేలెత్తి చూపిస్తే తట్టుకోలేరు, వెంటనే చచ్చిపోవాలనుకుంటారు, నా వల్ల కాదు, నాకు ఈ జీవితం వద్దు అని. ఇదే తరహాలో సౌందర్య ఈయన చనిపోయాడని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తి కోరుకుందాం. కన్నడ ఇండస్ట్రీలో ఇదొక బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. మంచిగా సెటిల్ అయిన నిర్మాత అండ్ ఫ్యామిలీ పరంగా బాగున్నారు, పిల్లలు బాగున్నారు, అందరూ బాగున్నారు. ఒక చిన్న సెన్సిటివ్ ఇష్యూ ఏం లేదు, ఆయన వ్యాపారానికి ఉన్న ఒక లైసెన్స్ క్యాన్సిల్ అయింది. దాంట్లో మిగతా వాళ్ళందరూ నవ్వుకోవడం స్టార్ట్ చేశారు. ఇండస్ట్రీలో కూడా నీది అదేదో అయిందంట కదా, అదేదో అయిందంట కదా అంటే పరువు తక్కువగా ఫీల్ అయ్యాడు. దానికి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, మానసికంగా కుంగిపోయి. సరే, సెన్సిటివ్ వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ జీవితంలో చాలా కష్టాలు అందరికీ వస్తూ ఉంటాయి. పడతాం లేస్తాం, కానీ పడిపోయినప్పుడు ఇంకా లేవలేనేమో అని ఒక చిన్న థాట్ మైండ్లో పెట్టుకొని ఇంకెందుకు ఈ జీవితం అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా కాకుండా పోరాడి ముందుకెళ్ళి గెలిస్తేనే ఆ మజా భలే ఉంటుంది. తర్వాత చెప్పుకోవడానికి కూడా ఉంటుంది, అప్పట్లో నేను చాలా కుంగిపోయాను మానసికంగా, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, కానీ ఈరోజు మళ్ళీ ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకుంటే గర్వంగా ఉంటుంది. కానీ ఆత్మహత్య అనేది మైండ్లోకి రానివ్వకపోవడమే మంచిది. బేసికలీ ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. సరే, ఏదేమైనా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తి కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.